ఇక్కడ తీగల మీద కనిపిస్తున్న పక్షిని చూడండి, అది చేపలను తినడానికి రెడీగా ఉందండి. చేపల పాన్లో చేపలు వదిలే ముందే మనం నెట్ కట్టుకొని ఉండాలండి. పైన కనిపిస్తున్న నెట్ని బర్డ్ నెట్ అంటారండి. బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. మేము అనుకోకుండా చేపలు తీసుకురావడం, చేపలు చెరువులో వదలడము, వెంటనే పక్షులు రావడము. సో ఆ రోజు మేము నెట్ అవైలబుల్ ఉంది కాబట్టి ఈవినింగ్ లోపే మేము నెట్ కట్టి ఇంటికి వెళ్ళామండి. అవగాహన లేకుండా చేపలు తీసుకొచ్చి చేపల చెరువులో వదిలేసి అనవసరంగా ఇబ్బంది పడకండి. ఫస్టే మీరు చేపలు తేవాలి అనుకున్న ముందు రోజే మీరు కంప్లీట్గా నెట్ కట్టేసి ఉండాలండి. చూడండి, అది పాండు వైపు ఏ విధంగా చూస్తుందో. చేపలపైన అటాక్ చేయడానికి ఇట్లాంటి చిన్న చిన్న గద్దలు కూడా వస్తున్నాయండి. బట్ బర్డ్ నెట్ ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేక చేపలు వాటికి దొరకక చూసి వెళ్ళిపోతున్నాయండి. ఒకవేళ బర్డ్ నెట్ కనుక లేకపోతే కొన్ని వాటర్లో డైవ్ చేసి కూడా చేపల పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళే పక్షులు ఉంటాయని చెప్పారండి. సో అందుకనే మీకు కనిపిస్తున్నాయి పైన నెట్ చూసారు కదా, అసలు బర్డ్ లోపలికి వెళ్ళకుండా కంప్లీట్గా కట్టేయాలండి. ఇంకా మేము టెంపరీగా అది భూమి పైన వేసి వదిలేసాము, బట్ సైడ్కి పిల్లలు కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా కంప్లీట్గా ఒక నెట్ లాగా కట్టేస్తామండి. అందులో కొరమీను చేపలు ఎప్పుడు పైకి ఎగురుతుంటాయండి, అప్పుడు మాత్రం పక్షులు అందుకునే అవకాశం ఉంది.